ఈ రోజు మనం ఒక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ కథ చెప్పుకోబోతున్నాం. అదేంటంటే కనిపించేది నిజం కాదు, వినపడేది అబద్ధం కాదు. స్టోరీ లైన్ ఎలా ఉంది? ఈ కథ పార్టీ మారిన అమాయక ఎమ్మెల్యేల గురించి. అక్కడ ఏం జరుగుతుందో స్పీకర్ గారికి అస్సలు అర్థం కాదు. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఫోటోలున్నాయి, వీడియోలున్నాయి. చివరికి వాళ్లే మీడియా ముందు జై కాంగ్రెస్ అని నినదించారు. కానీ మన గౌరవనీయ స్పీకర్ గారు మాత్రం విచారణ జరిపి లేదు లేదు వాళ్ళంతా ఇంకా గులాబీ తోటలోనే ఉన్నారు అని తీర్పిచ్చారు. అబ్బా, ఏం డిటెక్టివ్ వర్క్ అండి బాబు! షెర్లాక్ హోమ్స్ కూడా షాక్ అవ్వాల్సిందే. కట్ చేస్తే ఆ 10 మంది ఎమ్మెల్యేల విన్యాసాలు మామూలుగా లేవు. స్పీకర్ తీర్పిచ్చిన మరుసటి రోజే సీన్ ఎలా ఉందో తెలుసా? ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు. రెండో ఎమ్మెల్యే సీఎం గారి పక్కన నిలబడి ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. మూడో ఎమ్మెల్యే హస్తం గుర్తు కోటేయమని ప్రచారం చేస్తున్నారు. ఇంకొక ఆయన ఏకంగా కాంగ్రెస్ కండువాతోనే ఊర్లో తిరుగుతూ నేను కాంగ్రెస్ వాడినే, డౌట్ ఉంటే మా హైకమాండ్ అడగండి అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. ఇది మన రాజకీయాల్లో మాత్రమే సాధ్యమయ్యే ఒక మాయాజాలం. సాధారణంగా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ చూడట్లేదనుకుంటుంది. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కళ్ళు తెరిచి కండువాలు మార్చి స్టేజ్లెక్కి మైకుల్లో అరుస్తున్నా మాకు మాత్రం ఏమీ కనిపించట్లేదని కొందరు తీర్పులు ఇచ్చేస్తున్నారు. అదన్నమాట ఈ కథ. దీనికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కాంగ్రెసే అనుకోండి, అది వేరే సంగతి. అయితే అంతకంటే ముందు ఏం జరిగిందంటే పాపం బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరున్న ఫోటోలు, వీడియోలు, సాక్ష్యాలు అన్నీ పట్టుకొని స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళారు. సార్, ఇదిగోండి వీళ్ళు పార్టీ మారారు, అనర్హత వేటు వేయండి ప్లీజ్ అని వేడుకున్నారు. మన స్పీకర్ గారు చాలా అంటే చాలా టైం తీసుకొని చాలా చాలా లోతుగా విచారణ చేశారు. ఎంత లోతుగా అంటే బహుశా మైక్రోస్కోప్ పెట్టి మరి చూసారేమో. అంతా చూసి చివరికి ఏమన్నారంటే అబే లేదు బాబు, వాళ్ళు పార్టీ మారలేదు, మైక్రోస్కోప్ వేసి వెతికినా వాళ్ళ భుజాలపై కాంగ్రెస్ కండువా కనిపించలేదు, వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని తీర్పు ఇచ్చేశారు. అబ్బా, ఏం తీర్పు సార్! అంటే ఇప్పుడు మనం రోడ్డు మీద కారు నడుపుతూ కనిపిస్తే నేను కారు నడపట్లేదు, కేవలం స్టీరింగ్ పట్టుకొని లోపల కూర్చున్నాను అని చెప్తే సరిపోతుందేమో. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు చేసేది కాంగ్రెస్ పనులంట, కానీ వాళ్ళ ఆత్మ మాత్రం బీఆర్ఎస్ లోనే ఉందంట. అంటే ఫిజికల్లీ కాంగ్రెస్, మెంటల్లీ బీఆర్ఎస్ అన్నమాట. దీన్నే రాజకీయాల్లో హైబ్రిడ్ మోడల్ అంటారు కాబోలు. పాపం స్పీకర్ గారు ఆయన గట్టిగా నమ్మి వాళ్ళు పార్టీ మారలేదు అని పేపర్ మీద సంతకం పెట్టారు. కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఆ తీర్పు కాగితాన్ని విమానం చేసి ఎగరేస్తూ నేరుగా గాంధీ భవన్ కు వెళ్లిపోయారు. ఇది ఎలా ఉందంటే పెళ్లి మండపంలో అందరి ముందు తాళి కట్టి అక్షింతలు వేయించుకున్నాక అబ్బే వాళ్లకు పెళ్లి కాలేదు అని పంతులు గారు తీర్పిచ్చినట్టుంది. బీఆర్ఎస్ వాళ్లేమో మా ఎమ్మెల్యేలను దొంగిలించారని గోల పెడుతున్నారు. కాంగ్రెస్ వాళ్లేమో వాళ్లే ప్రేమతో వచ్చారని అంటున్నారు. అటు స్పీకర్ గారేమో అసలు ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు ఇక్కడే బీఆర్ఎస్ కాంపౌండ్ లో తిరుగుతున్నట్టు నాకు క్లియర్ గా కనిపిస్తోంది, వాళ్ళు వేరే కండువాలతో కనిపిస్తే అది మీ భ్రమ అని అంటున్నారు. ఇంత చేస్తే చివరికి ఆ స్పీకర్కే షాక్ ఇచ్చేలా ప్రవర్తిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. స్పీకర్ గారేమో మీరు ఇంకా గులాబీ తోటలోనే ఉన్నారని చెబితే ఈ ఎమ్మెల్యేలు మాత్రం లేదండి మేము అప్పుడో ఇప్పుడో కాదు, ఎప్పుడో చేతిలో చేయి వేసేసాం అని స్పీకర్ గారికే షాక్ ఇస్తున్నారు. పాపం తీర్పిచ్చిన కలం ఇంకు కూడా అరక్కముందే వీళ్ళు చేయి గుర్తుతో సెల్ఫీలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. మొత్తానికి జనాలకు మాత్రం ఒకటి అర్థమైంది బాస్, రాజకీయం అంటే చెప్పేవి నీతులు, చేసేవి పార్టీ మార్పిడులు అని. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే నడుస్తోంది. మరి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్టు లోకమంతా తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు, చివరికి గూగుల్ ఆంటీని అడిగినా చెబుతుంది. కానీ చట్టసభ రికార్డులు మాత్రం వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ఏ అని అంటోంది. ఇది ఎక్కడి విడ్డూరం స్వామి! కొంచెం స్పీకర్ తీర్పుకి గౌరవం ఇవ్వండి. మరీ ఇంత బహిరంగంగా స్పీకర్ తప్పు అని చెప్పడం ఎందుకు? నేను బీఆర్ఎస్ లో ఉన్నానని మొత్తుకుంటుంటే వాళ్ళు కాంగ్రెస్ కండువాతో తిరుగుతున్నారని పెద్ద ఆయన ఫీల్ అవరా? కొంచెం ఆలోచించండి. స్పీకర్ గారు, మీరు ఇవేం పట్టించుకోకండి, బయటకు ఫీల్ అయినట్టు నటించకండి. నటించినా ప్రజలు నమ్మరు కదా, ఓకేనా? ఏంటో వీళ్ళు పార్టీ మారినా మారలేదని ఆయన తీర్పు ఇవ్వడం, వీళ్ళేమో ఆయన్ని పట్టించుకుంటే కుదరదని మరీ బరితెగించేసి తిరగడం. సరిపోయారు ఇద్దరికిద్దరును.